అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నారా లోకేష్ పై ఆందోళన అవసరం లేదన్న దళిత నేతలు చెప్పారు. కళ్యాణదుర్గం పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన భక్తి కనకదాసు 535వ జయంతి వేడుకలకు విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేయలేదని, కొందరు వ్యక్తులు ఆందోళన వ్యక్తం చేయడం సరైంది కాదని దళిత మాజీ ప్రజాప్రతినిధులు, దళిత నాయకులు పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రోత్సాహంతో కొందరు దళిత నాయకులు అనవసర రాద్ధాంతం చేశారని విమర్శించారు. నారా లోకేష్ షెడ్యూల్లో ఎక్కడా విగ్రహాలకు పూలమాలలు వేసే కార్యక్రమం లేదని స్పష్టం చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేయలేదని విమర్శించడం అనవసరమని, దళిత సమాజంలోని ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని దళిత నాయకులు హితవు పలికారు. దయచేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇక్కడ రాద్ధాంతం చేస్తున్నారు. ఆ పార్టీ వాళ్ళని వైసీపీ పార్టీ వాళ్ళు విమర్శిస్తున్నారు. మమ్మల్ని వైసీపీ పార్టీ వాళ్ళు ఇలాంటి వాళ్ళని ఉసిగాలకు పంపించినారు. అక్కడ మా తెలుగుదేశం పార్టీకి కానీ మాకు కానీ రమేష్ కానీ ఎలాంటి సంబంధం లేదు. నియోజకవర్గం చేసినటువంటి విద్యా ఐటీ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారికి, అలాగే స్థానిక ఎమ్మెల్యే అమ్మలేని సురేంద్ర బాబు గారికి నా తరఫున, నా దళితుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఈ రోజు మీడియా ముందుకు రావడం ఉద్దేశం ఏంటంటే, నిన్న జరిగినటువంటి విషయం అందరికీ తెలుసు. దాదాపుగా గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు పనిచేసిన ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ఒక సుందరంగా అలంకరించింది కానీ, అంబేద్కర్ గొప్పగా గౌరవించింది కానీ, గొప్పగా చూసిండే విధానం కానీ అది ఎవరికైనా దక్కుతుందంటే కేవలం మా ఎమ్మెల్యే అమ్మలేని సురేంద్ర బాబు దక్కిందని నేను గర్వంగా చెప్తున్నాను. ఫోన్ చేసి స్వయం నందే పిలిచినాడు, సురేంద్ర మనకి దగ్గరికి అతిథులు వస్తున్నారు, మీరు కూడా వచ్చి భాగస్వామ్యం అని చెప్పారంటే దళితుల పైన ఎంత ప్రేమ ఉందో, దళితుల పైన ఎంత ఇదిగా ఉందో ఒకసారి ఆలోచన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి మీరెవరు కూడా దళితులు ఎమ్మెల్యే గారు ఈ విధంగా చేసినారు, నారా లోకేష్ గారు ఈ విధంగా చేశారంటే మాత్రం అనుకోవద్దండి. దయచేసి మీ అందరికి నమస్కరించి ఒకవేళ పొరపాటు జరిగింటే ఒకవేళ మమ్మల్ని క్షమించండి.